మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా సింపుల్ గా ఇంట్లోనే జరుపుకున్నాము. మా ఇంట్లో అందరికి ఇష్టమైన మోస్ట్ ఫేవరెట్ చాక్లెట్ కేక్ తీసుకొచ్చారనమాట. హడావిడి ఏం లేకుండా ఇంట్లోనే సింపుల్ గా నలుగురం మంచిగా కేక్ కట్ చేసుకున్నాము. న్యూ ఇయర్ రోజు కేక్ కట్ చేయడం ఒక ఫార్మాలిటీ లాగా అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పి కేక్ తీసుకొచ్చినాము. అండ్ ఈ చాక్లెట్ కేక్ ఉంటది టేస్ట్ అసలు చాలా అంటే చాలా బాగుంటది. బ్రౌన్ బేర్ బేకరీ నుండి తీసుకొచ్చిండు అనమాట మా ఆయన. ఇంకా న్యూ ఇయర్ స్పెషల్ గా మా ఆయన మాకైతే బంపర్ ఆఫర్ ఇచ్చిండు. మీకు నచ్చింది కొనుక్కోండి అని చెప్పి బయటికి తీసుకెళ్ళిండు అనమాట. ఇంకా వెంటనే మేము మా ఇంటి దగ్గరలో నేషనల్ మార్ట్ ఉంటది అనమాట, అక్కడికి వెళ్ళిపోయినాం. ఇంకా ఇలాంటి ఆఫర్ ఇస్తే మా టోను ఆగుతాడా? కంటికి కనిపించినవన్నీ నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి చాలానే కొనేసాడు. ఆ టోను అనే కాదు, నేను కూడా బానే షాపింగ్ చేసా, బట్ అవసరం ఉన్నవి మాత్రమే తీసుకున్నాను. అందులో మెయిన్ తినేటివే ఎక్కువ తీసుకున్నాం, ఎందుకంటే నేను మా టోను బాగా తిండిబోతులం అనమాట. ఇంతకీ నా న్యూ ఇయర్ రిజల్యూషన్ చెప్పలేదు కదా, చాలానే ఉన్నాయిలేండి. సాధించడం పక్కన పెడితే కొన్ని హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి నేను. ఈ రిజల్యూషన్స్ ఏంటి అన్నది నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఫైనల్ గా షాపింగ్ అయితే అయిపోయింది అండ్ బిల్ కూడా బానే అయింది అనమాట. ఫైనల్ గా ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.